ఏంటి ఈ టైం కాని టైంలో వర్షాలు, తుఫాన్లు అని ఆలోచిస్తే చిన్నప్పుడు 8th క్లాస్లో చదువుకున్న గ్లోబల్ వార్మింగ్ గుర్తొచ్చింది. యాక్చువల్గా మన టాపిక్ ఇది కాదు, బట్ స్టిల్ మనం అందరం ఇది తెలుసుకోవాలి. ఎప్పుడూ లేనంత ఎక్కువ ఎండలు ఉండడం, అకాల వర్షాలు, తుఫాన్లు. అసలు ఈసారి వర్షాకాలంలో వర్షానికి బదులుగా ఎండలే మండిపోయాయి. ఇలా క్లైమేట్లో జరిగే అన్ని చేంజెస్కి కారణం గ్లోబల్ వార్మింగే. సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే భయంకరమైన పొల్యూషన్, ఫ్యాక్టరీస్లోంచి వచ్చే పొగ, మనం వాడే పెట్రోల్ అలాగే డీజిల్ యొక్క పొగ, నిత్యావసరానికి వాడే బొగ్గు అలాగే గ్యాస్, వీటన్నిటి నుంచి పుట్టే పొగలో ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి క్లైమేట్లో కలిసిపోయి భూమి యొక్క టెంపరేచర్ని పెంచుతుంది. దీనికి మనకి చెట్లు ఎంతో హెల్ప్ అవుతాయి. వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని బదులుగా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. చూద్దామన్న చెట్లు కనబడకుండా చుట్టూ బిల్డింగ్స్తో నిండిపోయాయి. మన పరిస్థితే ఇలా ఉంటే మన ముందు తరాల పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను.